మెదక్ జిల్లా రామాయణంపేట ఆర్డీఓకు అఖిలపక్షం వ్యాపారులు, రైతులు మంగళవారం ప్రజల సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ, ఇంతకు ముందు ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు వల్ల రామాయణంపేట అభివృద్ధి కుంటుపడిందని, పట్టణం గుండా జాతీయ రహదారి 44 ఉన్నప్పుడు వ్యాపారాలు జరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. కానీ బైపాస్ రోడ్డు వల్ల రామాయణంపేటకు తీవ్ర నష్టం కలిగిందని, ఆర్టీసీ బస్సులు కూడా పట్టణంలోకి రావడం లేదని అన్నారు. మరో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల మరింత కుంటుపడుతుందని ఆయన తెలిపారు. వ్యాపారులు ఎర్రం నాగరాజు మాట్లాడుతూ, ఎలుకపల్లి బైపాస్ రోడ్డు వల్లలో రామాయణంపేట ఉన్న విలువైన వ్యవసాయ భూములు, భవనాలు పట్టణ ప్రాంతమంతా నష్టపోతుందన్నారు. అందుకే పట్టణానికి చెందిన నాయకులు, వ్యాపారులు, రైతులు సంతకాల సేకరణ చేసి ఆర్డీఓకు వెంటనే ఎలుకపల్లి బైపాస్ రోడ్డును ఆపివేయాలని చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి అల్లాడి వెంకటేశం, ముత్కు అశోక్, దోమకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓ గారు అధ్యక్షతన నేషనల్ హైవే డిఈ గారు, ఎంఆర్ఓ గారు ఎన్హెచ్ డీజీ 765 రోడ్డు బైపాస్ గురించి సమావేశం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో పట్టణ రైతులందరూ, పట్టణ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నేషనల్ హైవే బయట నుంచి పోవడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణం నుంచే నేషనల్ హైవే వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా అందరు రైతుల సంతకాలతో ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరిగేటట్టు, పట్టణ ప్రజలకు న్యాయం జరిగేటట్టు, ప్రజలకు అవసరం ఉన్న మేరకు రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారి తరఫున నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. రైతులందరికీ తరఫున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా బైపాస్ వద్దని చెప్పడం జరుగుతుంది. మరొకసారి సమావేశం ఏర్పాటు చేసిన రోజు ఎమ్మెల్యే గారు కూడా సమావేశానికి వచ్చి, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు డేట్ ఇచ్చి సమావేశానికి వచ్చి రైతుల పక్షాన అధికారులతో మాట్లాడతాడని, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాం. మేమందరం కూడా తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ను ఆపిస్తామని తెలియజేస్తాం. నుంచి వరంగల్ వెళ్ళే రహదారి ఇది. సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు కూడా ఎక్కడా లేని బైపాస్ రామాయంపేటలో తీయడం ఎంతవరకు సమంజసమని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మేము అట్లా తీస్తాం, బరాబర్ తీస్తామని మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఇందులో విలువైన ప్లాట్లు మరియు రామాయంపేట డెవలప్మెంట్ కూడా కొంచెం కోల్పోతుంది ఈ బైపాస్ వల్ల. ఆల్రెడీ ఇప్పటికే ఒక బైపాస్ వల్ల హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే బస్సులు కానీ ఏ విధంగా వెహికల్స్ రామాయంపేటలో ఆగడం లేదు. దానివల్ల ఆల్రెడీ 70%, 30% అభివృద్ధి కోల్పోయింది. మరియు ఇప్పుడు ఈ సంగారెడ్డి నుంచి వరంగల్ వెళ్ళే హైవే కూడా బైపాస్ అయితే రామాయంపేట విలేజ్కి ఎవ్వరు రారు. ఈ మున్సిపాలిటీ ఇంచుమించు తాండాగా మారిపోతుంది తప్పితే డెవలప్మెంట్ అనేది మొత్తం శూన్యం అయిపోతుంది. ఇప్పటికే రామాయంపేట విలేజ్ పట్టణంలో 30% షాప్స్, టులెట్ బోర్లు కనిపిస్తున్నాయి. మీరు చూస్తే కనిపిస్తాయని చెప్పి ఈ బైపాస్ వద్దని విలువైన ప్లాట్లు కోల్పోతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇది బైపాస్ కూడా మామూలు కాలం తీస్తే మాకు బలిదానాలు తప్ప వేరే శరణం లేదని తెలియజేస్తున్నాం.